ఈరోజు చాలా ఇంపార్టెంట్ మంత్రం అన్నమాట. ఉద్యోగం రాని వాళ్ళకి, లేదా వచ్చిన ఉద్యోగంలో రాని వాళ్ళకి, లేదా ఎక్కువ లేని వాళ్ళకి, లేదా ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళకి, లేదా ఉద్యోగం చేసేటప్పుడు భయంకరమైనటువంటి మెంటల్ ప్రెషర్ కానీ, మీరు టార్చర్ లాగా ఫీల్ అవుతున్నారు. లేదా జాబ్ చేసేటప్పుడు మీకు ఒకలాంటి మెంటల్ టెన్షన్స్ కానీ, వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ గానీ ఉన్నా, లేదా పని చేయటానికి కూర్చోంగానే మీకు బీపీ పెరిగిపోతున్నా, టెన్షన్స్ పెరిగిపోతున్నా, సమస్యలు పెరుగుతున్నా ఈ మంత్రం నంబర్ 1 పర్ఫెక్ట్‌గా పనిచేస్తదనమాట. ఈ మంత్రాన్ని మాతంగి మంత్రం అంటామనమాట. ఈ మాతంగి మంత్రం కేవలం ఉద్యోగం కోసం సంబంధించింది. ఎనీ జాబ్ ఏదైనా కావచ్చు. సో, చిన్న జాబా, పెద్ద జాబా, ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబా, లేదా ఆఫీస్ జాబా, బ్లూ కాలర్ జాబా, వైట్ కాలర్ జాబా అనే దాంట్లో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత బైఫర్కేషన్స్ లేవు కాబట్టి అలాంటి డిఫరెన్సెస్ ఏం లేదు. ఎనీ ఉద్యోగం, మనకి ఉద్యోగంలో ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులున్నా, అంటే బాస్ దగ్గర నుంచి కానీ, కొలీగ్స్ దగ్గర నుంచి కానీ, ఇంకెవరి దగ్గర నుంచి కానీ ఎటువంటి హెరాస్మెంట్స్ ఉంటాయి. కొంతమందికి చాలా ఇబ్బంది పడతా ఉంటారనమాట. చాలా భయంకరమైనటువంటి శోధన, మెంటల్ టెన్షన్ అనుభవిస్తూ ఉంటారనమాట. అబ్బా! ఎందుకు జాయిన్ అయ్యానురా బాబు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు జాబ్స్‌లో. అలానే కొంతమందికి ఎంత ప్రయత్నించినా కూడా జాబ్ రాదు. ఎన్ని ఇంటర్వ్యూ‌లకి అటెండ్ అయినా, ఎన్ని చోట్లకెళ్ళి రెజ్యూమేను, సీవీ, కరిక్యులమ్ అయితే ఇచ్చినా కూడా వాళ్ళకి జాబ్స్ రావు. కొంతమందికి ఏంటంటే ఏదో కష్టపడి తిరిగి లేదా తెలిసిన వాళ్ళ ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా, ఏదో రిఫరెన్స్ ద్వారానో, ఏదో ఇంటర్నల్ కాంటాక్ట్స్ ద్వారానో, లేదా కాళ్ళ వేళ్ళ పట్టుకొని ఉద్యోగం తెప్పించుకున్నా కూడా ఉద్యోగంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. లేదా పేమెంట్ సరిగ్గా ఉండవు. సాలరీతో హ్యాపీగా ఉండరు. సాలరీ సాటిస్ఫాక్షన్ ఉండదు. టైమింగ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కొలీగ్స్‌తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటివి ఏవి ఉన్నా సరే ఈ మంత్రం ద్వారా మీకు అన్నీ సెటిల్ అయిపోతాయన్నమాట. ఈజీగా సెటిల్ అయిపోతది. ప్రాబ్లమ్సే ఉండవు. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తది. బట్ చెప్పినన్ని మాళ్ళు కాన్సంట్రేషన్‌తో చేయాలి. చెప్పిన టైంలో ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఏ టైం అయితే అనుకుంటారో ఆ టైంలో చేస్తే సరిపోతుంది. దీంట్లో నేను వెరీ ఇంపార్టెంట్, దీనికోసం రూపాయి కాదు కదా, 5 పైసలు కూడా ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే రూపాయి కాదు కదా, 5 పైసలు కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. మీకు ఇంట్లో దొరికే 1, 2 సామాన్లుంటే దాంతో చేసుకోవచ్చు. అంతకుమించి మీకు ఖర్చేం ఉండదు. మీరు ఎవరికీ ఏమి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికీ ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గురూపదేశం అసలు అవసరమే లేదు. ఇది కర్ణ మాతంగి మంత్రం కాదు. నార్మల్ మాతంగి మంత్రం అన్నమాట. అండ్ దీంట్లో బీజాక్షరాలుంటాయి. కాబట్టి పలికేటప్పుడు జాగ్రత్తగా పలకండి. అలానే ఈ మంత్రాన్ని నేను ఎన్ని సార్లయితే చెప్తానో అన్ని సార్లు కంపల్సరీగా మీరు మాతంగి మాత మీదే కాన్సంట్రేషన్ పెట్టండి. అంతేగాని ఆఫీస్‌లో కొలీగ్ మీదో, మీ బాస్ మీదో, మీ బాస్‌ని తిట్టుకోవటమో, మీ కొలీగ్‌ని తిట్టుకోవటమో, లేదా మిమ్మల్ని హెరాస్ చేసిన వాళ్ళని తిట్టుకోవటమో, లేదా ఇట్లాంటివన్నిటి మీద కాన్సంట్రేషన్ వెళ్ళనే కూడదు. అలానే మీకు జీతం పెరగటం కోసం మీరు అనుకోని చేస్తుంటే డబ్బులని మైండ్ అంతా దాని మీద పెట్టటం లాంటివి చేయొద్దు. మీ ఏకాగ్రత మాతంగి దేవి మీద మాత్రమే కాన్సంట్రేషన్ పెట్టి చేయగలను అన్న మీకు ఆ బుద్ధి కుశలత వస్తేనే మీరు ఇలాంటివి చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో ఖర్చేం ఉండదు. మీకు చెప్పేసాను. గృహోపదేశాలేమి అవసరం లేదు. అది చెప్పేసాను. అలానే ఎటువంటి శారీరకమైనటువంటి శ్రమ కానీ, కష్టాలు కానీ ఏమీ ఉండవు. సో, మీరు ఫలానా దాంట్లోనే కూర్చోవాలి, దాని మీదే కూర్చోవాలి, అలానే కూర్చోవాలి, లేదా అలానే ఉండి చెయ్యాలి. ఇట్లాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఫలానా బట్టలే వేసుకోవాలి, ఫలానా జపమాలే ధరించాలి. అలాంటి రూల్స్ ఏమి మాతంగి మాత పెట్టదనమాట. చాలా మంచి దేవి. చాలా బాగా చూసుకుంటది బిడ్డని. సో, దీంట్లో కొంతమంది మాతంగి మాతని సిస్టర్ గానో, వైఫ్ గానో, తల్లి గానో, ఫ్రెండ్ గానో అట్లా రకరకాలుగా ఊహించుకొని ఈ పూజలు చేస్తారు.
దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి 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 మీరు తల్లిగానే భావించి చేయండి. ఇది ఎలానో చేయొద్దు. వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఆ లైన్ ఆఫ్ ప్రాక్టీస్‌లో వాళ్ళు అలా చేయటం వాళ్ళకి వాళ్ళ గురువులు కానీ, లేదా వాళ్ళు అనుకున్న దానిని బట్టి కానీ వాళ్ళు చేస్తారు. అది వాళ్ళకి సక్సెస్‌ఫుల్లే అవుతది. బట్ ఆ మైండ్ సెట్ వేరు. ఇప్పుడు సమాజంలో మనం ఉండేటువంటి మన మైండ్ సెట్ కొంచెం వేరుగా ఉంటుంది. సో, ఇలాంటి టైంలో మాతంగి మాతని దయచేసి అమ్మగానే కొలవండి. అక్కగా కొలుస్తాను, చెల్లిగా కొలుస్తాను, ఫ్రెండ్‌గా కొలుస్తాను, ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఆ వరసల్లోకి అసలు వెళ్ళొద్దు. అమ్మగానే అనుకోని కొలవండి. ఇది మీకు మరీ చెప్తాను. ఎందుకంటే ది అదర్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఏవైతే మీరు ఆపాదిస్తారో తల్లికి, అవి మీకు సక్రమంగా మీకు హ్యాండిల్ చేయటం రాదు. బెడిసి కొడతది. తల్లిని తల్లిగానే చూడాలి. ఆ లైన్ ఆఫ్ ప్రాక్టీస్ వేరుగా ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడను, నాకు తెలుసు. కానీ అది తప్పు. అది అందరూ చేయలేరు. అది కొంచెం కష్టమైనది. ఆ మైండ్ సెట్టు ఆ అట్రిబ్యూట్స్ వేరుగా ఉంటాయన్నమాట చేసే వాళ్ళవి. మనం అటువైపు వెళ్ళకూడదు. అది ఆహ్, మన నార్మల్ పీపుల్‌కి అది సెట్ అవ్వదు. ఆ లైన్ ఆఫ్ ప్రాక్టీస్ వేరుగా చేస్తారు కాబట్టి, ఆ రిచువల్స్ వేరుగా ఉంటాయి కాబట్టి, మనం దాంట్లోకి వెళ్ళము. మనం సేఫ్‌గానే చేస్తాం. మనం సాఫ్ట్‌గా, శాంతియుతంగానే చేసుకుందాం. సో, దీంట్లో ఉద్యోగం రావటం అనేది గ్యారంటీ. లేదా ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు పోవటం అనేది గ్యారంటీ. అండ్ దెన్ మీరు దీనికి సంబంధించి జీతం కోసమే చేస్తున్నా మీకు జీతం పెరగటం అనేది గ్యారంటీ. కానీ మాతంగి తల్లి యొక్క ఆలోచన ఎలా ఉంటదో మనకి తెలీదు. ఆవిడ మిమ్మల్ని ఈ ఉద్యోగంలోనే పెట్టి జీతం పెంచుతారా? లేదా ఉద్యోగంలో నుండి బయటకి తీసి వేరే ఉద్యోగంలో బెటర్ సాలరీతో పెడతారా అనేది అమ్మ ఇష్టం. సో, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అమ్మ కృప. కాబట్టి మీరు అమ్మ ఎలా చూసుకోవాలి బిడ్డల్ని, వాళ్ళకి మంచి ఎలా చేయాలనేది అమ్మకి తెలుసు. కాబట్టి మీరు మాతంగి మాత యొక్క ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మీలో మీకసలు ఏమి కావాలి అనేది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మూలం. అంటే నాకు బెటర్ జాబ్ కావాలా? కొంతమందికి జీతం తక్కువైనా డెసిగ్నేషన్ ఇంపార్టెంట్. ఆ రోల్, ఆ పదవి వాళ్ళకిష్టం. కొంతమందికి డెసిగ్నేషన్‌తో అసలు పని చేయదు. డబ్బులే ఇష్టం. కొంతమందికి అసలు ఇవన్నీ వద్దు. ఏమంటే టెన్షన్ ఉండకుండా కాస్త ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని, ఓ 4 రాళ్ళు సంపాదించుకొని, కాస్త ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకొని, నాకు నచ్చినవి ఏమన్నా అప్పుడప్పుడు కొనుక్కుంటే చాలు. ప్రశాంతమైన జీవితం ఉంటే చాలు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, అలా అయినా సో, మీ ప్రిఫరెన్సెస్, మీ చాయిసెస్ ఏమైనా కావచ్చు. బట్ మాతంగి మాత మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తదనమాట. సో, మనం తల్లిగానే భావించి ఈ మంత్ర సాధనలోకి దిగండి. వేరే ఎటువంటివి మీరు తీసుకోవద్దు. దయచేసి చెప్తున్నాను. చేతులు పెట్టి వేడుకుంటున్నాను. మీరు మాతగానే భావించి ఈ మంత్ర సాధనకి దిగండి. అండ్ కాన్సంట్రేషన్ కంపల్సరీ ఉంటేనే మాతంగి మాత మీద మాత్రమే నేను కాన్సంట్రేషన్ పెడతాను. బాస్ మీద పెడతాను, డబ్బుల మీద పెడతాను, జీతం మీద పెడతాను, నన్ను తిట్టినోడి మీద పెడతా, నా మీద కేసు పెట్టినోడి మీద పెడతాను, నన్ను మాయమాటలు చెప్పి నన్ను ఇరికించినోడి మీద పెడతాను, లేదా నాకు డబ్బు రానీయకుండా అడ్డుపడి చేసినటువంటి వాళ్ళ మీద పెడతాను అంటే పని చేయదు. సో, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దోస్ పీపుల్. అసలు వాళ్ళ గురించే మాట్లాడటం, వాళ్ళ గురించి ఆలోచించడం మర్చిపోండి. అమ్మ యొక్క ధ్యానంలోనే ఉంటే అమ్మే అన్నీ చూసుకుంటుంది. కాబట్టి మాతంగి మాత మీకు ఎప్పుడు సేఫ్‌గానే మీకు అన్నీ చేసి పెడుతుందనమాట. అండ్ దీంట్లో మీరు శ్మశానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలానే భయంకరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా! అవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇబ్బంది పడేవి అసలు ఏమీ ఉండవనమాట ఈ మంత్ర సాధనలో. చాలా ఈజీగా ఆడతా పాడతా సింపుల్‌గా అయిపోతుంది. నేను చెప్పటం కూడా మీకు అలానే సింపుల్‌గా చెప్తాను. బట్ రిమెంబర్, మంత్ర సాధనలో కాన్సంట్రేషన్ చాలా అవసరం. అమ్మవారి మీదే కాన్సంట్రేషన్ పెట్టి చేయగలిగితేనే దిగండి. మళ్ళీ చెప్తున్నా. సెకండ్ థింగ్, అనుకున్నన్ని మార్లు కంపల్సరీ చేయాల్సిందే. కూర్చుంటే లెగవటం, కదలటం, మంచినీళ్ళు తాగుతాను, ఏదో ప్రకృతి పిలుస్తుంది, సో నేచర్ కాల్స్‌కి వెళ్ళొస్తాను అంటూ లెగవబాకండి. అన్నీ ముగించుకొని కొంచెం ప్యూర్ సోల్, బాడీ, మైండ్ అండ్ సోల్‌తోని కూర్చొని చేయగలిగితేనే దీనికి ఉపక్రమించండి. అంతేకాని ఎట్లా పడితే అట్లా మొదలుపెట్టొద్దు. అండ్ శుచి, శుభ్రత చాలా అవసరం దీంట్లో. తిండి విషయంలో పట్టింపులేం లేవు. ఏమైనా తినొచ్చు. కానీ
మనం చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ మాత్రం జనరల్గా మంత్ర సాధనలో ఇటువంటి మంత్రాలకి, అదే అమ్మకు సంబంధించిన మంత్రాలకు చేసేటప్పుడు తీసుకోకూడదు కాబట్టి అలాంటివి తీసుకోవద్దని చెప్తాను. బట్ వెజిటేరియన్ టైప్ ఆఫ్ డిషెస్లో మీరు ఏమైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఉల్లిపాయ, కారం, మసాలా అవన్నీ యాడ్ చేసే ఫుడ్ తినేసేసి కూర్చుంటే మీకు కొంతమందికి ఎసిడిటీ ఫామ్ అవుతుంది, కొంతమందికి త్రేన్పులు అంటాం కదా, తేపులు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే అంతసేపు ఆ బరువుగా పొట్ట అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి ఇట్లా పైకి కొట్టినట్లుగా అనిపిస్తుంది అనమాట. అట్లాంటివన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని మసాలాలు అవి తిన్నప్పుడు ఏంటంటే తిని కూర్చోవటం, తిరగటం, సరదాగా సినిమా చూడటం, ఫోన్ చూసుకోవటం, ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద కూర్చొని పని చేయటం వేరు, కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మ మీద పెట్టి కూర్చొని కదలకుండా చేయటం వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. సో నేను ఇది తిన్నా నాకేం కాలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను అవే తింటాను, నాకేం కాదు, నేను అలా కూర్చొని చేయగలుగుతానని ఎలా పడితే అలా తినేసేసి, ఏవి పడితే అవి తినేసేసి కూర్చోకండి. ఎందుకంటే మీరు అది కూర్చోలేదు, మీకు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో మంత్రంలోకి వెళ్ళిపోదాం. మంత్రంకి వచ్చేటప్పటికి దీనిని మాతంగి మంత్రం అంటారు. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి విషయాలకైనా కూడా ఈ మంత్ర సాధన మీకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మూల మంత్రంలోకి వెళ్తే మనం ఓం నమో మాతంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వాహ. ఇది మంత్రం. గుర్తుపెట్టుకున్నారు కదా? నేను చెప్పిన పదాలని అలానే పలకండి. ఎలా పడితే అలా మాత్రం దయచేసి పలకొద్దు. బీజాక్షరాలు ఉన్నాయి. మూల మంత్రం చాలా శ్రద్ధగా చేయాలి, అది మాత్రం మర్చిపోకండి. దీనివల్ల మీకు జాబ్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అమ్మ. కాబట్టి మీరు అలానే చేస్తే మీకు నెంబర్ 1 పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అండ్ ఈ మంత్రం చేయడానికి మనకి జనరల్గా ఫస్ట్ మంత్ర సాధన కోసం ఇంట్లో కూర్చొని చేయకూడదు. ఊరి బయట రావి చెట్టు దగ్గర కానీ, జలపాతాలు ఉన్న చోట కానీ, కొలనులు ఉంటాయి కదా, గుడి దగ్గర కొలనులు అట్లా ఉంటాం కదా, కోనేరు కానీ, కొలను కానీ అట్లాంటివి ఉన్న చోట కానీ, జలపాతాలు, పారే జలపాతాల దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ కూర్చొని చేయటం ఇంపార్టెంట్. ఇళ్ళలో చేయకూడదు. చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అదర్ యావిగేషన్స్, ఎవర్షన్స్, డైవర్షన్స్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అలానే ఇది రావి చెట్టు దగ్గర కూర్చొని చేస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. కొలను దగ్గర కానీ, కోనేరు దగ్గర కానీ, పారే జలపాతాల దగ్గర కానీ కూర్చొని చేస్తే మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. బట్ రావి చెట్టు దగ్గర కూర్చొని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు పొద్దునైనా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా, రాత్రి అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంట్లో రెస్ట్రిక్షన్స్ లేవు. మిట్ట మధ్యాహ్నం రావి చెట్టు కింద కూర్చొని చల్లగా కూర్చొని చేసుకుంటానంటే చేసుకోండి. నాకు ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అర్ధరాత్రి కూర్చొని చేసుకుంటానంటే చేసుకోండి. లేదా అర్ధరాత్రి పాములు, పురుగులు, పుట్ర అన్నీ తిరుగుతుంటే నాకు ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి, నేను తెల్లవారుజామున పొద్దున్నే వెళ్ళిపోయి కూర్చొని చేసుకుంటానంటే చేసుకోండి. నో ప్రాబ్లం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసేటప్పుడు ఫలానా బట్టలే వాడాలి, ఫలానా మాలనే ధరించాలి, ఫలానా అంగవస్త్రంతోనే వెళ్ళాలి, ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఎందుకు లేవు అంటే మాతంగి మాత చాలా ఫ్లెక్సిబుల్గా తన బిడ్డని ఎప్పుడు కాపాడుకుంటుంది అన్నమాట. తన దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఇంత కష్టంగా ఉంది, నాకు ఈ హెల్ప్ చేయంటే నిజంగా షీఈస్ లైక్ అడారబుల్ పర్సన్ అనమాట. నిజంగా తల్లి అంటే తల్లిలాగా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే రాత్రులు రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని పురుగులు, జంతువులు అవన్నీ అక్కడికి వస్తాయి అని అంటారు కదా. కానీ అమ్మవారి మంత్రాన్ని మీరు మొదలుపెట్టిన తర్వాత మీరు పూర్తి చేసే వరకు మీకు ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా తల్లి కాపాడుతుంది అని చెప్తారనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ కుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మదర్. సో అట్లా చేయగలిగితే చాలాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మీ మీదకు ఒక పురుగు కూడా పాకుండా చేస్తుంది.
చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. బట్ మీకు కాన్సంట్రేషన్ అంత లెవెల్లోకి రావాలన్నమాట. ఇంకా దోమ కూడా కుట్టకూడదని నన్ను మాత్రం దయచేసి అడగండి. దోమలు అనేవి కుట్టకుండా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది దాని స్వభావం, దాని రూపం. సో దట్ ఈస్ ద ఇన్నేట్ నేచర్ అనమాట. సో అలాంటివి నన్ను కామెడీ కింద కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టకండి ప్లీజ్. కొన్ని కొన్ని అది చెప్పాలంటే కొంచెం బాధ వేస్తుంది అనమాట. ఏంటి ఇలా పెట్టారు, ఏంటి ఆ పిల్లోడు, అసలు ఏంటి ఆ బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. సో మీకు జెన్యూన్ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదా నా ఈమెయిల్ ఉంది, దానికి మీరు పెట్టొచ్చు. నేను దాన్ని చూసి నేను మీకు రిప్లైస్ ఇస్తాను. బట్ దయచేసి తప్పుడు కామెంట్స్ పెట్టకండి. ఇది బిలీఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. బిలీఫ్ లేదు, నమ్మకం లేదు అంటే కనుక ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ దీంట్లో మీకు ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి మీకు నచ్చి ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ట్రై, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, బికాస్ నేను అన్నీ ట్రై చేశాను బట్ నాకు ఆ జాబ్ రిలేటెడ్ టెన్షన్ నాకు చాలా బుర్ర తినేస్తుంది అని అనుకుంటే దెన్ యూ కుడ్ గివ్ ఇట్ ట్రై. దీంట్లో మీకు ఒకవేళ నేను సరదాగా చేస్తాను అంటే చేయొచ్చు. దీంట్లో మీకు వచ్చేది లేదు, పోయేది లేదు, మీరు ఖర్చు పెట్టేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. కాబట్టి యూ కెన్ గివ్ ఇట్ ట్రై. బట్ నేను ఒకటైతే చెప్తాను, చేసినంతసేపు మాత్రం అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. అది మాత్రం నేను ఎప్పుడు చెప్తానన్నమాట. లైక్ వెన్ యు ఆర్ లిటరలీ సిట్టింగ్ ఫర్ అ సిద్ధి ఆఫ్ అ మంత్ర, దెన్ ప్లీజ్ మేక్ షూర్ ది ఎంటైర్ కాన్సన్ట్రేషన్ అనేది అమ్మవారి మీదే ఉండాలి, మాతంగి మాత మీదే ఉండాలి. వేరే అదర్ అప్లికేషన్స్కి వెళ్ళకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీరేం చేస్తారంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చోండి, సర్దేసుకొని ప్లేస్ కూర్చోకూడదు. ముందు ఒక రోజు ముందు వెళ్ళి చూసుకోండి. చూసుకొని మీకు ఆ ప్లేస్ ఎక్కడ బాగుంటుంది, ఏంటి, ఎక్కడ కూర్చోవచ్చు, ఎక్కడ మీకు కంఫర్టబుల్గా ఉంది, ఎక్కడ మీకు అనువుగా ఉంటుంది, ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చూసుకోవాలి. అండ్ మంత్రానికి బయలుదేరేక ముందు, మీరు ఇంట్లోంచి బయలుదేరేక ముందు మీరు వినాయకుడిని కానీ కాలభైరవుడిని కానీ పూజించుకొని నాకు ఎటువంటి అడ్డు రాకుండా చేయి స్వామి అని మీరు పూజించుకోవచ్చు. లేదా అన్నిటికన్నా సింపుల్, మీ కులదైవం, అంతకు మించి నెంబర్ 1 ఇంకెవరూ లేరు. మీ కులదైవం ఎవరో మీకు తెలిస్తే, అయ్యా అమ్మ మీ కులదైవం ఎవరైనా కానీ వాళ్ళని పూజించుకునే లేదా మంత్రానికి కూర్చోబోతున్నాను, నాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నన్ను కాపాడండి, నాకు మంచి జరిగేటట్టు చేయండి, నాకు సిద్ధి పొందేటట్టు చేయండి అని మీ కులదైవానికి మొక్కుకోండి. ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారు, లేరు అని మాత్రం అనకండి. మీకు తెలియకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకో ముసలోళ్ళకో తెలిసి ఉండొచ్చు, లేదా మీ నేటివ్ ప్లేస్, మీ ఊర్లో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పటి నుంచో బతికి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఎవరికో ఒకరికి తెలిసి ఉంటుంది కులదైవం మీకు ఏంటి, లేదా ఆ ఊరికి కులదైవం ఏమిటి, అవి మీకు తెలిసి ఉంటుంది. సో అది చూసుకొని చేయండి. ఊరికి కులదైవం అంటే నాకు బాగా గుర్తొచ్చింది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రావి చెట్టు మీ ఊరి పొలిమేర దాటితే ఉంటే మాత్రం వెళ్ళొద్దు. మీ ఊరి పొలిమేర లోపల ఉండేటువంటి రావి చెట్టుని, అంటే ఊరు బయట అన్నానని పొలిమేరలు కూడా దాటేసి అట్లా పెట్టుకోకండి. మీ ఊరి యొక్క సరౌండింగ్స్లో ఆ విసినిటీలో ఉండేటువంటి రావి చెట్టు, ఊరు బయటే జనరల్గా రావి చెట్లు సేఫ్గా ఉంటాయి మీకు. ఊరు మధ్యలో నేను అలా కూర్చొని అలా చేస్తానంటే అవ్వదు. సో ఊరు బయట ఉండేటువంటి రావి చెట్టుకి వెళ్ళండి, కానీ పొలిమేరలు మాత్రం దాటద్దు. అదొక్కటి మాత్రం నేను చెప్తాను. పొలిమేర దాటి మాత్రం వెళ్ళొచ్చి, అంటే పూజ చేయటం కోసం పొలిమేర దాటి వెళ్ళి అక్కడ పూజ చేసి మళ్ళీ పొలిమేర దాటి మీ ఊర్లోకి వచ్చి మళ్ళీ తర్వాత రోజు పొలిమేర దాటి వెళ్ళి చేసి మళ్ళీ వచ్చి ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. మీ పొలిమేర లోపలే మీరు అది చేయాలి. కులదైవానికి పూజ చేసుకొని బయలుదేరండి. లేదంటే కనుక వినాయకుడికి పూజ చేసుకొనైనా బయలుదేరవచ్చు. పూజ చేసుకొని వెళ్ళినాక రావి చెట్టు చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసినాక ఈ మంత్ర జపానికి కూర్చోండి. కూర్చునేటప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తూర్పు ముఖంగానే మీరు కూర్చోవాలి. సో రావి చెట్టుకు ఆనుకొని కూర్చుంటా, రావి చెట్టు పక్కకు కూర్చుంటా, రావి చెట్టుకు ఎదురుగా కూర్చుంటాను, అది మీ ఇష్టం. ఇట్స్ ఫైన్, లైక్ దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ మీరు కూర్చునే తూర్పు వైపుగానే కూర్చోవాలన్నమాట. తూర్పున మీ ముఖం చూసేటట్లుగా కూర్చుంటాం అనేది నెంబర్ 1 థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత ఈ మంత్రాన్ని 1008 టైమ్స్ 1008 సార్లు చదివితే అలాగా మీకు సిద్ధి అనేది వస్తుందన్నమాట.
సో 1008 టైమ్స్ ఎన్నిసార్లు చేయాలి? దీనికి 2 ఉన్నాయి. మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళి అంజనం వేయించుకొని మీ జాతక చక్ర ప్రకారం, మీ యొక్క దోషాల ప్రకారం, మీ యొక్క రాహుకేతు యొక్క గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క పొజిషనింగ్ ఎక్కడ ఉంది, దానిని బట్టి అంజనం వేసి గురువు గారు ఇన్ని మార్లు చేయాలి, ఇన్ని రోజులు చేయాలి అని మీ సిద్ధాంతి కానీ, మీరు జ్యోతిష్యం చెప్పించుకునే పండితులు కానీ మీకు చెప్తారు. అలా అయినా చేసుకోవచ్చు. లేదా మాతంగి పూజ చేసే వాళ్ళు ఎవరైనా మాతంగి గుడిలో ఏమన్నా మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ ఊరికి దగ్గరలో కానీ ఏదైనా వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళైనా చెప్తారు. దానిని బట్టి ఆ అంజనం వేసుకొని దానిని బట్టి ఈ కౌంట్ ప్రకారం ఇన్నిసార్లు రోజుకి ఇన్ని అట్లా చేసుకోవచ్చు. దట్ ఈస్ త్రూ ద బుక్స్, త్రూ ద ప్రాపర్ ఛానల్ అంటాం కదా, అలా చేసేది. నాకు ఇవన్నీ తెలియదు, నాకు ఇవన్నీ రావు, నాకు చుట్టుపక్కల ఎవరు అలాంటి వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా 1008 టైమ్స్ 1008 సార్లు చేయాల్సిందే. అలాగా 21 రోజులు చేయాలి. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్. సో ఇదైతే ఖచ్చితంగా స్టాండర్డ్గా చెప్తారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు దోషాలు కానీ గ్రహపీడలు కానీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే వాళ్ళు ఆ యొక్క స్టేజ్లో నుంచి బయటకు పడి సేఫ్ జోన్లోకి రావడానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్లు చెప్పించాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు చెప్పించాల్సి ఉంటుంది. అది ఆ సిద్ధాంతి గారు కానీ, ఆ స్వామీజీ కానీ, ఆ గురువు గారే మీకు చెప్పగలరు. బట్ నార్మల్ కేసెస్లో వస్తే ఇన్ జనరల్గా మనం చూసుకుంటే 1008 టైమ్స్ పర్ డే అనేది స్టాండర్డ్ రూల్. దట్ ఈస్ ఫర్ 21 days అనేది స్టాండర్డ్ రూల్. ఇది ప్రోటోకాల్. సో 1008 టైమ్స్ పర్ డే ఇంటూ 21 days ప్రకారం మీరు చేయగలిగితే అది ఎప్పుడు నిర్విఘ్నంగా, ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ మాత మీద పెట్టి కూర్చొని చేయగలిగితే మీకు ఈజీగా వస్తుంది. సో మంత్రం చెప్పేశాను, మీకు ఎలా జరుగుతుందో కూడా చెప్పేశాను, మీకు ఏమవుతుందో కూడా చెప్పేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఈమెయిల్ ఐడి ఉంది మీకు ప్రొఫైల్లో. సో దానికి మీరు మెయిల్ పెడితే నేను 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఏది మంచిది ఏది చెడు నాకు తెలిస్తే నేను చెప్తాను. ఓకే. సో చాలామందిని చూస్తున్నాను ఇప్పుడున్న కరెంట్ హైలీ కాంపిటేటివ్ సిచ్యువేషన్లో జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. లేదా జాబు కాళ్ళ వేళ్ళ పట్టుకొని బతిలాడుకొని లంచాలు ఇచ్చుకొని ఇంకేదో చేసుకొని జాబ్ తెచ్చుకున్నా కూడా జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. భయంకరమైన ప్రెషరు, అలసిపోవటం, ఇంటికి వచ్చి పడిపోవటం, జాబ్ వల్ల సిక్ అయిపోవటం, బీపీలు కొంతమందికి వచ్చేయటం, హాస్పిటల్ పాలు అవ్వటం, అట్లాంటివి మనం చాలా చూస్తున్నాం ఈ మధ్య. ఎస్పెషల్లీ నా ఐటీ సెక్టర్లో చూసుకున్నా కూడా, బీపీఓ సెక్టర్లో చూసుకున్నా కూడా, ఆర్ ఈవెన్ హెల్త్ కేర్ సెక్టర్లో కూడా బికాస్ ఆఫ్ ద ఇమ్మెన్స్ ప్రెషర్ దట్ దే హ్యావ్ చాలామంది సిక్ అయిపోతున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళు కాస్త జాబ్ విషయంలో మంచి జరగాలి, కొంచెం డబ్బులు అనేవి కొంచెం కరెక్ట్గా వస్తే చాలు, నాకు కొంచెం మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఏంటంటే మాతంగి యొక్క ఈ మంత్రాన్ని మీరు తీసుకొని చేయగలిగితే మీకు చాలా మంచిగా ప్రొటెక్షన్ వస్తుంది. మాత నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. అండ్ మీకు అంతా మంచి జరగాలనే కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ని కూడా మీరు నొక్కండి. అండ్ నా అమెజాన్ విష్ లిస్ట్ కూడా నేను కుదిరితే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి. దేర్ ఇస్ నో ఫోర్స్ ఆన్ దట్, ఇట్స్ జస్ట్ ఎ రిక్వెస్ట్. అండ్ దయచేసి ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు బిలీఫ్ ఉంటేనే మీరు ఇది చేయండి. లేదా మీరు అన్ని ఆప్షన్స్ని ట్రై చేసి అన్ని ఛానల్స్లోకి వెళ్ళి అన్ని పాత్స్ని ట్రై చేసిన తర్వాత మీకు ఏది కాలేదంటే కనుక మీరు ఇది చేయండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 100% షూర్. మాతంగి దేవి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మీకు ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్లో నుంచి మిమ్మల్ని సేవ్ చేస్తుంది. బట్ ఫర్ దాట్ మీ కాన్సన్ట్రేషన్, మీ డెడికేషన్, మీ సిన్సియారిటీ అనేది కూడా ఇంపార్టెంట్. సో వాటిని మనసులో పెట్టుకొని దిగే ముందు అన్నీ ఆలోచించుకొని దిగి చేసుకుంటే కనుక మీకు సరిపోతుంది. మంత్రం సిద్ధించిన తర్వాత మీరు ఎటువంటి హోమాలు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి 5 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు అలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా
కాన్సంట్రేషన్ పెట్టి చేయగలిగితే కనుక మీరు చేయండి. దీనివల్ల మీకు ఎటువంటి ఖర్చు ఉండదు, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అనమాట. కాకపోతే నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను కదా, మీకు ఇంట్లో దొరికే ఒక చిన్న ఐటెంతో ఒకటి చేయాలి అని. సో అది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. మీరు జపం చేసిన తర్వాత జనరల్‌గా మన ఇంట్లో ఏముంటాయి? బియ్యం ఉంటాయి. కరెక్టే కదా! బియ్యం అనేది ఉంటుంది కదా! ఈ బియ్యం కానీ లేదు కొంతమందికి ఏంటంటే కొంచెం పట్టింపు ఉంటదనమాట. బియ్యాన్ని నేను ఎవరికీ ఇవ్వను, ఎక్కడ వెయ్యను, ఎక్కడ పడేయను, ఎక్కడ ఉంచను. మా ఇంటికొచ్చిన బియ్యం మా ఇంట్లోనే ఉండాలి. మా ఇంట్లో నుంచి బయటికెళ్ళకూడదని కొంతమందికి పట్టింపు ఉంటుంది. కొంతమందికి ఆ పట్టింపు ఉండదు. సో, పట్టింపు లేకపోతే మీరు బియ్యం తీసుకోండి. పట్టింపు గనక అట్లా ఉంటే గనక గోధుమ పిండైనా తీసుకోవచ్చు. సో, బియ్యం కానీ, గోధుమ పిండిలో కానీ కాస్తంత పంచదార కలపండి. మళ్ళీ పంచదార అంటే సన్న పంచదార, పలుకులుగా ఉన్న పంచదార ఇయన్నీ నన్నడగొద్దు. పంచదారే అది ఎనీథింగ్ కోర్స్‌గా ఉన్న పర్లా, సాఫ్ట్ ఫైన్‌గా ఉన్న పర్లేదు, ఎనీథింగ్ షుగర్. సో, బియ్యంలో పంచదార కానీ, గోధుమ పిండిలో పంచదార కానీ కలిపి ఆ చెట్టు మొదళ్ళ చుట్టూతా చల్లండి. అంటే చెట్టుని శాంతింపజేస్తున్నాం అనమాట. సో, ఈ ప్రకారంగా మీరు చేస్తే గనక మీకు మంచి జరుగుతుంది. అంటే మరి ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు ఆ చెట్టు యొక్క ప్రొటెక్షన్‌లో కూర్చొని నువ్వు మంత్ర సాధన చేసేటప్పుడు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చెట్టుకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా! అందుకని కొంచెం బియ్యంలో పంచదార కలిపి బియ్యపు పిండి కాదండి. బియ్యపు పిండి కాదు. బియ్యంలో పంచదార లేదా గోధుమ పిండిలో పంచదార కలిపి చెట్టు మొదల దగ్గర కొంచెం చల్లితే మంచిది. అలానే నీరు, బియ్యపు పిండి, పంచదార కలిపి చేయకండి. అది తప్పు. సో, అది పెడితే పురుగులు, చీమలు అవన్నీ ఎక్కువ వచ్చేస్తది. అండ్ అక్కడంతా కూడా మీకు ఫంగస్ అదంతా ఫార్మ్ అవుతుంది. అండ్ దెన్ బ్యాక్టీరియల్ గ్రోత్స్ ఉంటాయి కాబట్టి మీరు మంచి చేద్దామని వెళ్తే చెడు జరుగుతుంది. కాబట్టి నీళ్ళలో కలిపి పేస్ట్‌లా చేసి పూయటాలు లాంటివి చేయకండి. కాస్త బియ్యం, పంచదార కలిపేసి అలా చెట్టు మొదల దగ్గర జల్లేసేసి కాస్త అన్నం పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పుకొని మీరు వెళ్ళిపోవచ్చు. నాకు థ్యాంక్ యూ చెప్పడం ఇష్టం లేదు అంటే వదిలేసినా కూడా పర్లేదు. బట్ బియ్యం, పంచదార మొదల దగ్గర జల్లమంటారనమాట. మీ పనంతా అయిపోయి మీరు ఇంటికి వెళ్ళటానికి బయలుదేరేటప్పుడు అది చేసి కాస్తంత దండం పెట్టుకొని వెళ్ళమంటారు. బికాజ్ రావి చెట్టు ప్రొటెక్షన్ కూడా మీకు ఉంటుంది. ఆ మంత్ర జపం అప్పుడు సిద్ధించేటప్పుడు జనరల్‌గా మాతంగి మంత్రాలు, కొన్ని స్పెసిఫిక్ మంత్రాలు ఉంటాయి ఇట్లాంటివి. ఇట్లాంటివన్నీ కూడా మాతంగి మంత్రాలు పారే జలపాతాల దగ్గర కానీ, కోనేరు కొలనుల దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ కూర్చొని చేయాలి. ఎక్కువగా మనకి రావి చెట్టు విషయం చెప్తారనమాట. సో, అది ఒకటి గుర్తుపెట్టుకొని చేస్తే మీకంతా శుభం జరుగుతుంది. మీకంతా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసినందుకు. మీకు మంచే జరగాలి. మీకు ఎటువంటి కష్టాలున్నా అవన్నీ తీరిపోవాలి. మీకు ఎటువంటి ఖర్చులు అవ్వకూడదని నేను భావిస్తున్నాను. అలానే మీకు గనక ఈ వీడియో నచ్చి మీకు ఎంతో కొంత ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్.